కావలసినవి సాధించుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. కరెక్ట్గా చెప్పాలంటే మనకు కావాల్సినవి సాధించుకునే తరుణం ఆసన్నమైంది. మనకి కావలసినవి సాధించుకునే తరుణంలో కూడా మనం వ్యక్తిగతంగా రాజకీయాల కొరకు ఉపయోగించే సమయాన్ని మరి రాష్ట్ర అభివృద్ధి గురించి వినియోగించినట్టయితే చాలా వ్యత్యాసం కనబడుతుంది. బీహార్ని ఏ విధంగా చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా చూస్తున్నారు, ఈ రెండు మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం అంటే పెద్దగా లెక్క ఉన్నట్టు ఏమీ వారికి కనిపించట్లేదు. అది మాత్రం వాస్తవం. దాంట్లో మనం ఏమీ అనుమానించవలసినటువంటి అవసరం లేదు. మరి పార్లమెంట్లోనే రాజ్యసభలో కానివ్వండి, లోక్సభలో కానివ్వండి, రాష్ట్ర సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి దాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులే వ్యతిరేకిస్తుంటే ఎవరికి నష్టం జరుగుతుంది? నష్టం ఎవరికి జరుగుతుంది? రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అందుక మనం ఇక్కడికి వస్తాం. అదొక్కసారి సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చెప్తూ ఉన్నారు మొన్న పార్లమెంట్లో, లోక్సభలో చెప్పారు మిథున్ రెడ్డి గారు, రాష్ట్ర సమస్యల మీద కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ మనం మీతో పాటు మేము కూడా మీ వెనకాల వస్తాము అని. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోకుండా కేవలం పొలిటికలైజ్ చేయడానికి ప్రయత్నం చేసే వేదికగా తయారు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇది అంటే అపోజిషన్ ఉంటుంది ఉన్నంతలో ప్రతి చోట దాన్నే మనం తీసుకోకూడదు. మాట్లాడుతున్నప్పుడు అడ్డుకునే విషయానికి మాత్రం చాలా తప్పది. రూజ్వెల్ట్ అమెరికా పూర్వోపాధ్యక్షుడు ఒక మాట చెప్పాడు, ప్రజాస్వామ్యం అంటే నా శత్రువులు మాట్లాడకుండా నిరోధించగల బలం నాకున్నప్పటికీ వారు మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగతంగా నా ప్రతిష్టకు భంగం కలిగించేవైనప్పటికీ వారు మాట్లాడకుండా నిరోధించలేను. అదే ప్రజాస్వామ్యం అంటే అన్నాడు. అది ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముందు ప్రధానంగా నాయకులు అంటే పరిపాలన ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి. దాన్ని అంత నిగూఢమైనటువంటి ఒక శక్తి ఆ మాటలో దాగి ఉన్నప్పుడు మరి అపోజిషన్ పార్టీ కలిసి వస్తుంది అని వేదికగా సాక్షిగా పార్లమెంటరీ వేదికగా చెప్పినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బదులు దుర్వినియోగం చేసుకోవడానికి చేసే ప్రయత్నానికి మరి చాలా తీవ్రంగా మరి బాధపడుతూ ఉన్నాం. దయచేసి తెలుగుదేశం పార్టీ వారు ప్రధానంగా వ్యక్తిగత దోషణలు చేసుకున్నాం, వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నాం, ఒకళ్ళ మీద ఒక బురద వేసుకున్నాం చేసే ప్రయత్నానికి మాత్రం స్వస్తి చెప్పకపోతే మరింత లోకువయ్యే ప్రమాదం ఉంది అనేది మరి ప్రధానంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏమి సాధించాం మనం? ఇప్పుడే చెప్పారు, పోలవరం ప్రాజెక్ట్ కానీ రైల్వే జోన్లో కానీ అనుకున్న రీతిలో కాకుండా మరి తగ్గించే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఐక్యంగా పోరాడితే దాన్ని వారికి రాజకీయాలు కాదు ప్రధానం కావాల్సింది, వారి రాష్ట్ర అభివృద్ధి గురించి వారు చూస్తున్నారనే మాట కేంద్ర నాయకులకి వారి దృష్టిలో పడేలాగా మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది అని మేము చెప్తూ ప్రతి విషయం ఇప్పటికీ కూడా మరి ఈ వేదిక నుంచి కూడా చెప్తున్నాం. వారితో పాటు వారి వెనకాల వెళ్ళడానికి మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రగతి విషయంలో చెప్తాం. ఒకసారి మాట్లాడేటప్పుడు మొన్న నేను రాజ్యసభలో మాట్లాడుతూ మరి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం కొంచెం సంక్షోభంలో పడింది, దానికి ప్రకృతి ఒక కారణమైతే, రెండవది ప్రభుత్వం కూడా ఇదివరకులాగా రాయితీ ఇవ్వట్లేదు, అంచేత రైతుకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, రైతు ఎదుర్కొంటూ ఉన్నాడని చెప్పి దాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. దాంట్లో ఏం పెద్ద తప్పు మాట్లాడేస్తే నేను ఎవరిని నిందించానా, లేకపోతే అవమానకర రీతితో మాట్లాడానా? ఆంధ్రప్రదేశ్ సహజంగానే సైక్లోన్ ఫోర్న్ ఏరియా అంచేత మనకి ప్రకృతి మనకి ఎక్కువ వ్యతిరేకంగానే ఉంటుంది. అక్కడ ప్రకృతి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరి ఏదో అటు రాయలసీమలో కానీ సర్కారు జిల్లాలో కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో కానీ ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో చోట మనం నష్టపోతూ ఉన్నాం. ఆ నష్టాన్ని భర్తీ చేయాలనే మాట మాట్లాడుతుంటే అది కూడా భూతిగా కనపడుతుంటే అందుక మనం ఇక్కడికి వచ్చింది. దాంట్లో ఏం తప్పు మాట్లాడిస్తామని రైతులు తగ్గించలేదా? 11 స్కీములు పెట్టి రైతులందరినీ ఆదుకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. చిన్న రైతుని అందరినీ కూడా
కౌలుదారులను కూడా ఆదుకున్న ప్రభుత్వం. మరి వేళ ఏ స్కీము లేదు. ఏ స్కీము లేనప్పుడు చెప్తాం ఆ స్కీములు ఏమి రావట్లేదు, కనీసం మీరైనా ఆదుకోండి అనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతుంటే నష్టపోయేది మీరు కాదు, రైతులు నష్టపోతున్నారు, ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు మరి నిరోధిస్తూ ఉన్నారు, మా మాటలతో విభేదిస్తూ ఉన్నారు. అటువంటి నిరోధాలు విభేదాలు లేకుండా ఇక్కడి నుంచి అయినా మనం కలిసి పోరాడదాం అనే మాట చేయకపోతే మాత్రం ప్రజలు చూస్తూ మాత్రం ఊరుకోవాలని మాత్రం గ్రహించవలసింది ఎవరైనా సరే. అంటే ప్రజలు విజ్ఞానం పెరిగింది, ప్రశ్నించే తీరు అలవాటైంది. అటువంటిప్పుడు కూడా మనం ఇంకా పూర్వం రోజుల్లాగా మాత్రం మనం యథేచ్ఛగా ఉండడానికి కావాల్సిన స్వేచ్ఛను కోరుకుంటే మాత్రం ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరు అని